మన రవితేజ గారి మాస్ జాతర మూవీ రివ్యూ చూద్దాం. సో లక్ష్మణ్ బేరి మూవీలో మన రవితేజ గారి నేమ్. సో తిను ఒక రైల్వే డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ ఆఫీసరు. గాంజా అదే శీలావతి, మనం వినే ఉంటాం ఈ పదము. లైక్ మన ఘాటి ఫిలింలో శీలావతి గంజాయి కానీ ఇంకా 2-3 గంజాయిలు ఉంటాయి. సో అలాంటి ఒక శీలావతి అనే గంజాయిని శివుడు అదే విలన్ అలియాస్ మన నవీన్ చంద్ర గారు, సో తను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ట్రైన్లో అయితే పంపించాల్సి వస్తుంది. సో ట్రైన్లో పంపించిన తర్వాత మన రవాణ ఏం చేశాడు, ఫైట్ సీన్స్ ఎలా ఉంటాయి ఏందనేది ఎంటర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. ఇదే బేసిక్గా ఫిలిం స్టోరీ. అటు విలన్కి ఇటు హీరోకి మధ్యలోనే ఒక పెద్ద వార్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. వార్ అంటే నార్మల్గా మాస్ ఎలిమెంట్స్, మాస్ డైలాగ్స్ ఇలానే ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ఎంటైర్గా ఫిలిం మొత్తం. అండ్ మధ్యలో లవ్ స్టోరీ యాడ్ చేయాలి కదా, అలాంటి సమయంలో శ్రీలీల గారి లవ్ స్టోరీ అయితే యాడ్ చేసి ఉంటారు. అండ్ శ్రీలీల గారి క్యారెక్టర్ చూసుకున్నట్టయితే ఫస్ట్లో మనకు బాగా అనిపిస్తుంది, యాజ్ అ టీచర్లో తన క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్లోనే ఒక ట్విస్ట్ ఉంటుంది శ్రీలీల గారిది, అది కామెడీ వేరియేషన్లో తీసుకెళ్ళిపోయారు. ఆ ట్విస్ట్ ఏంటిది, ఆ క్యారెక్టర్ ఏంది, అసలు ఏందనేది ఫిలింలో చూసి తెలుసుకోండి. మూవీలో సాంగ్స్ గురించి చూసుకుంటే ఒకటే సాంగ్, అదే సాంగ్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఆ సాంగ్ తప్ప నాకు మిగతా సాంగ్స్ ఏది కూడా నచ్చలేదు. అంత అరవడము, ఆ సాంగ్స్ అవంతా వేరే ఉన్నాయి. సో అది నిజం చెప్పాలంటే నాకు అంతలా ఎక్కలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా హర్ట్ అనుకుంటా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలాంటి అయితే చాలా గట్టిగా బేస్ సౌండ్ అయితే పెట్టాడు, ఓకే అన్నట్టు అనిపించింది. నేను నిజం చెప్పాలంటే ఈ మూవీలో లైక్ గ్లిమ్స్లో వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అది మాత్రం ఇస్తారేమనుకున్నా, అది ఇంటర్వెల్ పోర్షన్లో క్లైమాక్స్ పోర్షన్లో అలా వాడారు అంతే, అంతకుమించి ఏమీ లేదు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అది ఎంటైర్గా వాడినా కూడా బాగుంటుండే కొన్ని ఫైట్ సీన్స్ దగ్గర. ఎనీవే క్లైమాక్స్ పోర్షన్ చూసుకున్నట్టయితే మన ట్రైలర్లో చూసినట్టే కత్తితో పట్టుకునే ఆ విలన్కి అండ్ హీరోకి ఉండే సంఘటన ఇది చూస్తారు, అంతకుమించి ఏమీ లేదు. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ అయితే స్టార్టింగ్ హీరోని ఇంట్రడ్యూస్ చేయడము, అండ్ ఆ తర్వాత కొంచెం మూవీ అనేది స్టోరీలోకి ఇన్వాల్వ్ కావడానికి టైం పడుతుంది. ఆ తర్వాత ఇక ఇంటర్వెల్ పోర్షన్ చాలా లాంగ్ టైం తీసుకున్న తర్వాత ఉంటుంది. మూవీ మొత్తం ఇంతే చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. చాలా దగ్గర కూడా బోర్ వస్తుంది. లైక్ అజయ్ ఘోష్ గారు కానీ మన హైపర్ ఆది గారు కానీ కామెడీ సీన్స్ అయితే కొంచెము యాజ్ అ విలన్ క్యారెక్టర్లో కనిపిస్తారు. సో వాళ్ళ కామెడీ రోల్స్ ఓకే అన్నట్టు అనిపిస్తుంది. మరి అంతలా అయితే నవ్వించే సీన్స్ అయితే కావని చెప్పుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఉంటుంది. సో తాతయ్య క్యారెక్టర్లో అయితే మనకు రవితేజ గారు కనిపిస్తారు. సో తన క్యారెక్టర్ ఓకే అనిపించింది. కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక క్లైమాక్స్ పోర్షన్ మరీ అంత ఎమోషనల్ సీన్ కాకుండా ఓకే అన్నట్టు అయితే అనిపిస్తుంది. సో సినిమా అనేది ఒక నార్మల్గా ఏదో టైంపాస్గా చూసే విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. నా వర్డిక్ట్ అయితే అదే. సో కంపల్సరీగా ఫిలింని చూడాలి, ఏదో పెద్ద స్టోరీ ఉంటుంది అన్నట్టు చెప్పుకోలేము. అండ్ ఇటు నెగిటివ్గా మాట్లాడుకోవాలంటే కొన్ని చోట్ల కూడా బోర్ అనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ ఫిలిమ్స్ మన టచ్ చేసి చూడు కానియచ్చు, కిలాడి, ఈగలు ఇలాంటి ఫిలిమ్స్ ఎలా ఉంటాయో ఆ కైండ్ ఆఫ్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్లారు ఫిలింని, అంతకుమించి ఏమీ లేదు. అండ్ మాస్ జాతర ఓకే, మాస్ అంటే మాసే అన్నట్టు ఉంది. అండ్ దట్స్ ఇప్పుడు ది మూవీ రివ్యూ బై మాస్ జాతర మూవీ రివ్యూది. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి.